దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తారంట 10 ఏళ్ల కింద, చేయలే. నిరుద్యోగ యువకులకు 10 సంవత్సరాల కిందనే నెలకు 3,000 రూపాయలు జీతం ఇస్తా చెప్పిండు. ఇవన్నీ నేను చెప్పింది ఆయన చెప్పిండా చెప్పలేదా? అయినా ఏది చేయలే. చెయ్యకపోగా ఇయ్యాలేమంటున్నాడు, ఉద్యోగం ఊసిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు దాసకు వచ్చింది, ఇప్పుడు బజార్ రోడ్డు మీదకి వచ్చాడు. ఇంతకుముందు ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి ఎద్దలేకుండే, ఎవరికి కలవలేకుండే, గేటు తెరవకుండే. ఇవాళ ఉద్యోగం ఊడిన తర్వాత కేసీఆర్కు ఇప్పుడు దాసకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ పోయి నీకు గ్యారెంటీలు? అరే నీవు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారా, పోతలేరా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా టికెట్ లేదు కదా ఇలా. అట్లాగే ఇలా ఇంకోటి ఏం చెప్పి కేసీఆర్ అన్నాడు, కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదని మాట్లాడలేదా? మరి ఈ ప్రభుత్వం 4 నెలలు అయింది, కరెంటు బంద్ అయిందా, పెన్షన్ బంద్ అయిందా, రైతు భరోసా బంద్ అయిందా? ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలు జమ అయినాయి. మిగతా వాళ్ళకు కూడా ఈ వారం 10 రోజులు అవి కూడా జమ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఏ లెక్క ప్రకారం చూసినా కేసీఆర్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఓట్లు అడిగే నైతిక అర్హత కోల్పోయినరు. 10 సంవత్సరాల నుంచి బీజేపీకి సపోర్ట్ చేసిండు కేసీఆర్. ఆనాడు పార్లమెంటులో రైతు చట్టాలకు సపోర్ట్ చేసిండు, నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండు కేసీఆర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ సపోర్ట్ చేసిండు. అట్లాగే జిఎస్టీ బిల్లు కూడా ఆయన సపోర్ట్ చేసిండు. ఇవన్నీ చేసినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి కానీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కానీ రాములు ఈ రోజు దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇలా బీజేపీ పార్టీకి పోటీ చేస్తూ ఉంటే వాళ్ళకి నైతిక అడిగేటువంటి నైతిక అర్హత లేదు, హక్కు లేదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వెల్టూరు గ్రామ సోదరు విజ్ఞప్తి చేస్తున్నా, నా కోసమో డాక్టర్ వంశీకృష్ణ కోసమో కాదు, మీ వెల్టూరు గ్రామం బాగుపడాలన్నా, ఈ వచ్చే 5 సంవత్సరాల పాటు మీకు చెప్పిన ప్రతిదీ మీ ఖాతాకు జమ కావాలన్నా, మీకు ఇండ్లు రావాలన్నా, ఏది అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దళిత సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, కులాల పరంగా కాదు, ఇలా అభివృద్ధి పరంగా ఇన్ని గొప్ప పనులు చేసిన తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ రుణం తెచ్చుకోవాలి, కానీ వేరే మాటలకు బోల్తా పడొద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. For more videos like this, subscribe Big TV channel.